2025 ఇప్పుడు గతం. 2026 అనే వర్తమానంలోకి అడుగు పెట్టాం. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు చెప్పడానికి తెలుగు చిత్రసీమ ఉవ్విళ్ళూరుతూ ఉంది. చాలా ముందే అంటే ఈ జనవరి మొదటి వారంలోనే అల్లు కాంపౌండ్ ఒక ఎగ్జైట్ చేసే క్యాంపెయిన్ తో దూసుకురానుంది. అయితే ఇది అల్లు అర్జున్ అట్లీ సినిమా గురించి కాదు. ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న అల్లు సినిమాస్ కోకాపేట్ మల్టీప్లెక్స్ గురించి. సరికొత్త ప్రీమియం మల్టీప్లెక్స్ లో విలాసవంతమైన సీటింగ్ తో పాటు 75 అడుగుల వెడల్పున్న అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ని అందుబాటులోకి తెస్తూ ఉండటం ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకత. ప్రస్తుతం కోకాపేట్ అల్లు సినిమాస్ కి సంబంధించిన వాణిజ్య ప్రకటనలను రూపొందించే పనిలో ఉన్నారని తెలిసిందే. జనవరి తొలి వారంలో చిత్రీకరించి థియేటర్ లాంచింగ్ కి ముందు వీటిని పబ్లిష్ చేస్తారు. సంక్రాంతి సందర్భంగా ఈ థియేటర్లను లాంచ్ చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ నుంచి ఐమాక్స్ వైదొలగడంతో ఇప్పుడు వినోద ప్రియులకు ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. ఐమాక్స్ లైసెన్సింగ్ పునరుద్ధరణ సహా థియేటర్ మెయింటెనెన్స్ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక ఎవరు ఐమాక్స్ థియేటర్ ని తెచ్చేందుకు ప్రయత్నించడం లేదు. ఏఎంబి సినిమాస్, ట్రిపుల్ ఏ సినిమాస్ స్టార్ హీరోలతో అలయన్స్ లో నిర్మించిన మల్టీప్లెక్స్ లో కానీ ఇక్కడ కూడా ఐమాక్స్ అందుబాటులోకి తేలేదు. భారీగా ఆదాయ వనరులు ఉన్న ఎగ్జిబిటర్లు ఎవరు కూడా ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు కోసం ఆలోచించకపోవడం విస్మయపరుస్తూ ఉంది. హైదరాబాద్, గచ్చిబౌలి, అమీర్పేట్ లాంటి ప్రైమ్ ఏరియాల్లో ఐమాక్స్ లేకపోవడం శోచనీయం. అయితే ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ను ప్రారంభిస్తున్న అల్లు సినిమాస్ ఐమాక్స్ లార్జ్ స్క్రీన్ ని కూడా అందించాలని అభిమానులు కోరుతూ ఉన్నారు. హైదరాబాద్ లో సినిమాటిక్ అనుభవాన్ని మరింత గొప్పగా మలిచే సత్తా అల్లు సినిమాస్ కుంది. కానీ ఐమాక్స్ తేవాలనే ఆలోచన గురించి అల్లు క్యాంప్ ఎలాంటి ప్రస్తావన తేలేదన్నమాట. అయితే దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ని అల్లు సినీప్లెక్స్ సిద్ధం చేస్తున్నట్టుగా ఆసక్తిని కలిగిస్తూ ఉంది. కోకాపేటలో ఉన్న ఈ 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్ DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మెట్ లో పనిచేస్తుందని, ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3D ప్రొడక్షన్ సాంకేతికతతో విజువల్స్ ఆకర్షిస్తాయని చెప్తూ ఉన్నారు. అత్యాధునిక డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ క్రేజ్ పెంచుతుంది. ధ్వని వీక్షణ పరంగా 3D, 2D సినిమాల వీక్షణకు అత్యుత్తమ అనుభవాన్ని కోకాపేట్ థియేటర్ అందించగలదని చెప్తూ ఉన్నారు. సంక్రాంతి 2026కి గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అల్లు సినీప్లెక్స్ భారతదేశంలోని 6 డాల్బీ సినిమా ఇన్స్టాలేషన్లలో ఒకటిగా మారనుంది. ఈ థియేటర్ ప్రపంచ స్థాయి వీక్షణ అనుభవాన్ని అందించనుంది. ఇకపైన విడుదలకు వచ్చే భారీ హాలీవుడ్ చిత్రాలతో పాటు నితీష్ తివారీ రామాయణం, రాజమౌళి వారణాసి వంటి చిత్రాలను ఇలాంటి యూనిక్ సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్లో వీక్షిస్తే ఆ అనుభవం వేరేగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ కొత్త థియేటర్ ఖరీదైన చోట ఏర్పాటవుతుంది. కోకాపేట్, గచ్చిబౌలి, గండిపేట్, నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి అత్యంత ప్రైమ్ ఏరియాలకు కోకాపేట అనుసంధానమై ఉన్న ప్రాంతం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఉండే చోటు కావడంతో ఇక్కడ గ్లామ్ అండ్ గ్లేజ్ తో థియేటర్లకు కొత్త కళ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.